నమస్కారం. మిత్రులారా, ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోటేశ్వర్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ లో మధ్యవర్తిత్వ కోర్టులు ఆర్బిట్రేషన్ కు సంబంధించి మీడియేషన్ ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రారంభోత్సవం చేస్తూ ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారు? మధ్యవర్తిత్వం మన పురాణాల నుండి వచ్చింది అని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. మనం పురాణాలపై శాస్త్రాలపై ఆధారపడి మన భారతదేశ వ్యవస్థ నడుస్తుందా? ఇప్పుడు లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలోని పార్లమెంట్ ఆమోదించినటువంటి రాజ్యాంగం, పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టము, న్యాయానికి లోబడి మన దేశం నడుస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్నగా నాకు ఏర్పడింది. వారు మహాభారతాన్ని ఉదహరిస్తూ మహాభారతంలో కౌరవుల పాండవుల మధ్య యుద్ధానికి సంబంధించి కృష్ణుడు మధ్యవర్తిత్వం వహించాడు అని చెప్పాడు. మరి ఏమైంది ఆ మధ్యవర్తిత్వం? మధ్యవర్తిత్వం అనేది సఫలమైందా, విఫలమైందా? విఫలమైంది. దాంతో యుద్ధం జరిగింది. అందుకని మధ్యవర్తిత్వమే న్యాయం చేస్తుంది అనటానికి లేదు. అలాగే అదే సభలో కౌరవులు ద్రౌపది వస్త్రాభరణ చేస్తున్నప్పుడు ఏమైంది మధ్యవర్తిత్వం? హే కృష్ణ అంటే ఆయన చేయి పెట్టి కాపాడాడు చీరలిచ్చి అనేది ఉంది తప్ప కౌరవులను ఆ పని చేయకుండా కాపాడలేకపోయాడుగా. కాబట్టి మధ్యవర్తిత్వం ఏమవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే మన దేశంలో కోట్లాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి. గుట్టల కేసులు పేరుకపోతున్నాయి. కానీ మన జనాభాకు తగిన కేసులకు తగిన కోర్టులు లేవు. కోర్టులలో జడ్జీలు లేరు. అవసరమైనటువంటి సిబ్బంది కూడా లేదు. వాటిని నింపుమని కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రభుత్వాలపై కోర్టులు ఒత్తిడి తేలేక ఈ ఆర్బిట్రేషన్, మీడియేషన్ విధానాన్ని అనుసరిస్తున్నాయేమో అనిపిస్తుంది. దీనిని ప్రధానంగా ADR, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అంటే సమస్య పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగం అని దాని అర్థం. అయితే దీనికి ఈ యంత్రాంగం, ఈ మధ్యవర్తిత్వం, ఈ ఆర్బిట్రేషన్ భారతదేశ ఏ గ్రామంలోకి వెళ్ళినప్పటికి కూడా, ఏ గ్రామీణ వ్యవస్థ చూసినప్పటికి కూడా అక్కడ ఒక రసబండి ఉంటుంది, అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద అందరూ కూర్చుంటారు. ఆ గ్రామంలోని సమస్యలన్నింటినీ కూడా అక్కడ చర్చిస్తారు, పరిష్కరించుకుంటారు. ఇది మన దేశం యొక్క సాంప్రదాయం కూడా. అందుకు పురాణాలు, శాస్త్రాలే అవసరం లేదు. ఇది మన దేశ సాంప్రదాయం, మన ప్రజలు అనుసరిస్తున్నటువంటి ఒక పద్ధతి అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పకపోవటంలోని ఉద్దేశం బహుశా ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి, లేదు తాను అమ్ముతాడు కావచ్చు కాబట్టి ఆ విషయం చెప్పి ఉండొచ్చు. మీడియేషన్ అనేది మంచిదే. ఇద్దరు వ్యక్తులు కూర్చొని పరిష్కరించుకునే సమస్యలను కోర్టు దాకా ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? వ్యక్తులు కూర్చొని పరిష్కరించుకోవచ్చు. వాళ్ళు పరిష్కరించుకోలేనప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధమైనటువంటి మూడో వ్యక్తి ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చు. అలా పరిష్కారం కాని పరిస్థితిలో కోర్టులకు వెళ్ళవచ్చు. లేనట్లయితే కోర్టులలో అనేక సంవత్సరాలుగా కేసులు నడుస్తూ చివరికి ఏం జరుగుతుంది అని అంటే, ఏదో ఒక తరఫున తీర్పు వచ్చిన తర్వాత ఇద్దరు ఏడుస్తారట. ఎవరిద్దరు? అనుకూలంగా తీర్పు వచ్చిన వాడు ఏడుస్తాడు, వ్యతిరేకంగా తీర్పు వచ్చిన వాడు కూడా ఏడుస్తాడు. ఎందుకంటే ఏం చేసుకోవాలి ఇప్పుడు ఈ తీర్పుతోటి? కొన్ని ఎప్పుడో పరిష్కరించాల్సినటువంటి సమస్యను పరిష్కరించుకోకపోవటం వల్ల, అనేక సంవత్సరాలు వాయిదా పడటం వల్ల డిలే జస్టిస్ అనేటువంటిది అనేక సందర్భాల్లో మనకు కనపడుతుంది. అందుకని ఓడిపోయిన వాడు ఏడుస్తాడు, గెలిచిన వాడు కూడా ఏడుస్తాడు. కాబట్టి ఆ ఏడుపుల కంటే ఈ మధ్యవర్తిత్వాన్ని ఎంచుకోండి అని న్యాయమూర్తులు సూచిస్తున్నారు కావచ్చు. అది తప్పు కాదు. కానీ అది ఏ విధంగా ఉంటుంది మధ్యవర్తిత్వం అనేది మనకు అనుభవంలో ఉంది. ఆ మధ్యవర్తులు ఎవరు? దొరలు. ఆ మధ్యవర్తులు ఎవరు? మోతుపరులు. ఆ మధ్యవర్తులు ఎవరు? పలుకుబడి కలిగినటువంటి రాజకీయ నాయకులు. ఆ మధ్యవర్తులు ఎవరు? ధనికులైనటువంటి వాళ్ళు. ఆ మధ్యవర్తులు ఎవరు? మాటకారులు తప్ప నిజంగా వాళ్ళు న్యాయం చేస్తారు అనటానికి లేదు. వాళ్లకు వర్గం ఉంది, వాళ్ళకు కులం ఉంది. కాబట్టి వాళ్ళకు కుల దృష్టి ఉంది, వర్గ దృష్టి ఉంది. అందుకని గ్రామాల్లో ఏం జరుగుతుంది అని అంటే, పెత్తందారులదే రాజ్యం అవుతుంది, పెత్తందారులు చెప్పింది న్యాయం అవుతుంది, తీర్పు అవుతుంది. అనేక సినిమాల్లో మనం చూస్తాం. రచ్చబండకపోతే ఏమైందో. ఇక ప్రధానంగా మన దేశం కులాలతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఉంది మన దేశంలో. అందుకని అనేక తీర్పులలో కూడా కుల వివక్షకు గురి కాబడాల్సి వస్తుంది. ఇంతెందుకు, నిన్నగాక మొన్న క్రిస్టియన్స్ లో చేరినటువంటి దళితులకు రిజర్వేషన్లు వర్తించదు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దేనికి నిదర్శనం? దళితులు క్రిస్టియన్ లో చేరితే వాళ్ళు దళితులు కాకుండా పోతారా? దళితులు క్రిస్టియన్ లో చేరితే దళితులపై జరుగుతున్నటువంటి దాడులు గాని, వివక్ష గాని పోతుందా? దళితులు క్రిస్టియన్స్ లో చేరితే దళితుల కొడుకులను, బిడ్డలను ఎవరైనా ఇతరులు దళితేతరులు చేసుకుంటారా? ఒకవేళ క్రిస్టియన్ లో చేరితే కులమే పోతే ఆ క్రిస్టియన్ లో చేరినటువంటి బ్రాహ్మణుల కులం పోయిందా? ఆ క్రిస్టియన్ లో చేరుతున్నటువంటి బీసీల కులం పోతుందా? ఆ క్రిస్టియన్ లో చేరినటువంటి
కాపు తదితర కులస్తుల యొక్క కులం పోతుందా? పోదే. మరి వాళ్ళ కులాలు పోనప్పుడు దళితుల కులాలు మాత్రమే ఎందుకు పోతాయి? అంటే వాళ్ళకి రిజర్వేషన్ లేదు, వీళ్ళకి రిజర్వేషన్ ఉంది అందుకని పోతాయి అంటున్నారు. అవునా? ఈడబ్ల్యూఎస్ అంటే ఏది సార్? ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు? ఆర్థికంగా వెనకబడ్డ తరగతులు అంటే ఎవరు? అది ఆధిపత్య కులాలు లేక బ్రాహ్మణ వర్గానికే ప్రధానంగా పనిచేయటం లేదా? అది రిజర్వేషన్ కాదా? వాళ్ళు ఈడబ్ల్యూఎస్ గా ఆ రిజర్వేషన్ వాళ్ళకి వర్తింపజేస్తుందిగా. అలాంటప్పుడు దళితులకు ఎందుకు రిజర్వేషన్లు వర్తింపచేయరు అని ఈ రోజు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అందుకని మధ్యవర్తిత్వం అనేది మంచిదే అయినా ఆ మధ్యవర్తిత్వానికి మన దేశంలో కులం ఉంది, ఆ మధ్యవర్తిత్వానికి మన దేశంలో వర్గం ఉంది, ఆ మధ్యవర్తిత్వానికి మన దేశంలో ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంది అనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, న్యాయం అనేది కొందరి వ్యక్తుల దయపై, ప్రేమపై ఆధారపడి ఉండకూడదు. న్యాయం అనేది చట్టంపై ఆధారపడి ఉండాలి. చట్టం ద్వారానే న్యాయం జరగాలి తప్ప కొందరు వ్యక్తుల దయతో న్యాయం జరగకూడదు, అది న్యాయం కాదు అని చెప్పాడు. ఆయన ఎందుకు రాజ్యాంగాన్ని రాశాడు? ఎందుకు రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిచాడు? ఆయన ఎందుకు రాజ్యాంగంలో ముఖ్యంగా నిమ్న జాతులకు రిజర్వేషన్లు కల్పించాడు? ఎందుకంటే వారికి న్యాయం చేయటం కోసం మాత్రమే, వాళ్ళకి ఆ రాజ్యాంగం ద్వారా చట్టాల ద్వారా రక్షణ కల్పించడం కోసం మాత్రమే. ఈ విషయం ఆ న్యాయమూర్తులకు తెలియంది కాదు. పురాణాలు న్యాయానికి ఆధారం కాకూడదు. పురాణాలు అనేటివి కొందరి వ్యక్తుల యొక్క విశ్వాసానికి సంబంధించింది. నిజంగా అవి జరిగాయో లేదో మనకు తెలియదు, వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు, అవి కల్పిత కథలో వాస్తవ కథలో మనకు తెలియదు. అయితే రాజ్యాంగం మాత్రం, చట్టాలు మాత్రం హక్కులు, అవి విశ్వాసం కాదు. అది నీ ఇష్టాయిష్టాలతోటి నా ఇష్టాయిష్టాలతోటి పని లేదు. నేను భారతీయుణ్ణి అయితే నా రాజ్యాంగానికి నేను లోబడి పనిచేయాలి. నేను భారతీయుణ్ణి అయితే నా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ వర్తింప చేయాలి, ఆ చట్టాలన్నిటికీ నేను లోబడి పనిచేయాలి. ఇక్కడ విశ్వాసాలతో పని లేదు. అందుకే పురాణాలు విశ్వాసాలకు సంబంధించింది, రాజ్యాంగం చట్టాలు న్యాయానికి సంబంధించినవి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే మీడియేషన్, ఆర్బిట్రేషన్ అనేది అవసరమే, అది కాదు అని నేను చెప్పను. కానీ ఆ అవసరం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి మరో వ్యక్తి పైన బలవంతంగా రుద్దేదై ఉండకూడదు, లేదా ఒక వ్యక్తి పైన ఒక అధికారమో, ఒక డబ్బో, ఒక రకరకాలైనటువంటి ప్రలోభాలు గురి చేసే విధంగా ఉండకూడదు. అది బలవంతపు రాజీగా కాకూడదు. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా, ఇష్టంగా రాజీ పడే విధంగా ఉండాలి తప్ప బలవంతంగా ఉండకూడదు. ఇన్ఫ్లుయెన్స్ లోబడి రాజీ చేసే పద్ధతి, ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజీ చేసే పద్ధతి ఉండకూడదు. అందుకని సాంప్రదాయం పేరుతో అన్యాయం కాదు, సమానత్వం ఉండాలి. రాజ్యాంగం విలువలను కాపాడాలి, బలహీనుల యొక్క హక్కులను రక్షించాలి. అది మాత్రమే ఆ మీడియేషన్ అయినా, ఆర్బిట్రేషన్ అయినా, రాజ్యాంగమైన చట్టాలైనా న్యాయం చేసినట్టు అవుతుంది. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి అన్ని మాత్రం మీడియేషన్స్ గాని లేక ఆర్బిట్రేషన్స్ గాని ఆ విధంగా లేవు అని నాకు అనిపిస్తుంది. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, న్యాయం అంటే రాజీ కాదు, న్యాయం అంటే సమాన హక్కు. పురాణాల్లో వచ్చింది, చెప్పబడింది కనుక కాబట్టి అది మంచిది అని అనుకుంటే ఆ పురాణాల్లో ఏదున్నా అంగీకరించాల్సి వస్తుంది. అందుకని దేశం ముందుకు వెళ్ళాలి అంటే పురాణాలు, శాస్త్రాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు కాదు కావాల్సింది. మరేమిటి? రాజ్యాంగమే మన మార్గం, చట్టాలను అమలు చేయటం మన కర్తవ్యం. అందుకని దానికి లోబడి వద్దాం తప్ప పురాణాలపై ఆధారపడటం కాదు అని చెప్పి మనవి చేస్తూ చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.